విమర్శలు వచ్చినా అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల నమ్మకం విశ్వాసాన్ని నిలబెడతామని చెప్పారు. దేశంలో ఎక్కడ చూసినా నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. సముద్రం పక్కన ఉన్న నగరాలు పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందాయని ముఖ్యమంత్రి కొనియాడారు. విశాఖ నుంచి చెన్నై వరకు అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. చదువులేని వారు కూడా పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పొందారని చెప్పారు. వీరభద్రస్వామి మంజులేశ్వర స్వామి ఆలయం పక్కనే 8 ఎకరాల విస్తీర్ణంలో 663 కోట్లతో ఓంకారేశ్వర స్వామి ఆలయం ఇతర నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయా పనుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓంకారేశ్వర ఆలయానికి వచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మూసీ నది వెంట 100 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. వీరభద్రస్వామి ఆలయ గుట్టుపైకి తీగల వంతెన ఏర్పాటు, పార్కింగ్ కాంప్లెక్స్, రోడ్లు, ల్యాండ్స్కేప్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పట్టు విక్రమార్క గారితో మాట్లాడుతున్నప్పుడు వారు అన్నారు, ఇన్ని ఆటంకాలు వచ్చి ఇన్ని శతాబ్దాల యొక్క చరిత్రను పునరుద్ధరించే అవకాశం మనకు దక్కింది అని అంటే, చరిత్రలో మనం ఒక మంచి పని చేసే అవకాశం ఈ జన్మలో మనకు దక్కినట్టుగా మనం భావించాలి. దీని బాధ్యతతోనే కాదు, అత్యంత పవిత్రతో కూడుకున్న కార్యక్రమంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించిన దేవుడే ఆ అడ్డంకులను అధిగమించే విధంగా మనకు శక్తినిస్తాడు. మీరు ఈ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసానికి ఈరోజు మీరు చేపడుతున్న కార్యక్రమం చాలా మంచిది. మీరు ముందుకు సాగండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు నాకు సూచన చేయడం జరిగింది. ఎవరైనా మూసీ ప్రక్షాళనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం శివతాండవం ఆడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మక్కా మసీద్కు గొప్ప చరిత్ర ఉందని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో మసీద్ను కూడా నిర్మిస్తామని తెలిపారు. అలాగే దౌలిగూడ ప్రాంతంలో స్వర్ణ దేవాలయం లాంటి దేవాలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. అటు ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో చర్చిని ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. అత్యధిక ముస్లిం జనాభా ఉండే చార్మినార్ ప్రాంతంలో మక్కా మసీద్ చరిత్రలోనే ఒక గొప్ప గుర్తింపు పొందింది. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును నిర్మించడం ద్వారా లక్షలాది మంది ముస్లిం మైనారిటీ సోదరుల యొక్క మత విశ్వాసాన్ని చురగొనే విధంగా, ప్రార్థనలు చేసుకునే విధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక అద్భుతమైన మసీదును కూడా మనం నిర్మించాలనుకుంటున్నాం. ఇంకా కొంచెం ముందుకు సాగితే సిక్ చావుని గౌలిగూడ ప్రాంతంలో మా సిక్ సోదరులు చాలా మంది అక్కడ నివసిస్తారు. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది. అక్కడ ఒక గొప్ప స్వర్ణ దేవాలయం లాంటి సిక్ సోదరుల యొక్క విశ్వాసానికి ఒక మందిరాన్ని నిర్మించాలి ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మా ప్రభుత్వం భావిస్తుంది. అలా ముందుకెళ్ళిన తర్వాత ఉప్పల్ నాగోల్ ప్రాంతంలో ఒక అద్భుతమైన చర్చ్ను, మెదక్లో 100 సంవత్సరాల క్రితం అంతకంటే ముందే కరువు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన చర్చిని ఆ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పించడానికి, ఆకలి తీర్చడానికి ఆనాడు ఒక అద్భుతమైన చర్చిను నిర్మించడం జరిగింది. ఎవరైనా